ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఆ చాక్లెట్, కరిగించిన చాక్లెట్ని ఈ మౌట్లో వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఇలా స్ప్రెడ్ చేసుకుని అలా అలా తిప్పుకుంటా అలా వెళ్ళిన తర్వాత మనం పిస్తాస్ని, డైరీ మిల్క్ అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో. నార్మల్గా పిస్తాస్ పౌడర్ చేస్తే అలా వస్తుంది, అలాగే వచ్చింది. తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని ఇప్పుడు వరమసిల్లిని అయితే మనం ఫ్రై చేసుకుందాం. వరమసిల్లి సింక్లో చూపిస్తాను అమ్మ. ఇప్పుడు కట్ చేయాలండి. కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత దాన్ని చాక్తో కట్ చేసుకుందాం. నాకు చాక్తో అవ్వట్లేదు, నేను చేతితో ఇరిపేస్తున్నాను. మీరు ఎలా కావాలితే అలా కట్ చేసుకోండి. నాకు అవ్వకపోవడం వల్ల నేను చేతితో అలా ఇరిపేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలా పెద్ద ముక్కలుగా చేసుకున్నా పర్లేదు. ఈ వరమసిల్లి అయితే డిమార్ట్లో దొరికేస్తుంది తొందరగానే, తక్కువ. 100 రూపీస్లో ఒక 300-400 గ్రామ్స్ అయితే వచ్చింది. చాలా తక్కువే 100 రూపీస్ అంటే. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఈ వరమసిల్లి మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి. చాలా ఎక్కువ వరమసిల్లి అయితే. అయితే పిస్తా పౌడర్ ఉంది కదా, అది మొత్తం వేసేయండి. దాని తర్వాత మిల్క్ కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది మొత్తం వద్దు, అది చాలా స్వీట్గా ఉంటుంది. కొంచెం పోయండి. నాకు అది సరిపోక ఇంకా పోసాను, వీడియోలో చూపించలేదు కానీ చాలా తక్కువ అయిపోయింది అదనమాట. కొంచెం థిక్నెస్ ఉంటే అలా థిక్నెస్ అలా రావాలి. ఇంకొంచెం వేస్తే బెటర్ నాకు తెలిసి.